మన హిందూ ధర్మంలో కానీ, వేదాలలో కానీ, శాస్త్రాలలో కానీ తల్లిదండ్రులకి, గురువుకి ఇంతటి ఉన్నతమైన స్థానాన్ని కల్పించడం జరిగింది. అయితే వర్తమాన పరిస్థితుల రీత్యా చాలామంది తల్లిదండ్రుల్ని దూషించడం, తల్లిదండ్రుల్ని తిట్టడం, లేదంటే అపహాస్యంగా మాట్లాడడం, స్నేహితుల దగ్గర దూషించడం, ఇటువంటివన్నీ కూడా తరచుగా జరగడం అలవాటైపోయాయి. అయితే ఇటువంటివన్నీ కూడా చాలా దోషంతో కూడుకున్నటువంటి పనులు. ఎందుకంటే ఇంత జన్మకి కారణమైనటువంటి తల్లిదండ్రుల్ని మనకి ఇది మంచి, ఇది చెడు, ఇది చేస్తే బాగుంటుంది, ఇలా నడుచుకుంటే సమాజం గుర్తిస్తుంది, లేదంటే ఇలా అవుతుంది అని చెప్పి మంచి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గురువు గారిని కూడా దూషించడం జరుగుతున్నది. అంతేకాక మనకి ఇంత శరీరాన్ని ఇచ్చి 25 ఏళ్ల పాటు మనకి వివాహం చేసి మనవలు పుట్టేంత వరకు మనతో ఉండి మనకి సేవ చేసి మనల్ని ఎల్లవేళలా కాపాడుతూ వస్తున్న తల్లిదండ్రులని